హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మహాభారతంలోని ఆది పర్వం 4వ భాగానికి మీకు స్వాగతం. వనంలో పాండవులు సంతోషంగా ఉంటాడు. అదే సమయానికి అతని వదినైన గాంధారి గర్భవతి. అది తెలిసిన పాండురాజు ఎంతో సంతోషిస్తాడు. కానీ అతనికి పిల్లలు లేరన్న బాధ అతన్ని కలిసివేస్తుంది. పాండురాజు బాధ కుంతికి చెప్పగా ఆమె ఇలా అంటుంది: స్వామి, ఒకప్పుడు దుర్వాస మహర్షి మా ఆశ్రమానికి విచ్చేశారు. వారికి నన్ను సేవకురాలుగా నియమించారు. నా సేవకు మెచ్చి దుర్వాస మహర్షి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని వాడి నేను నా ఇష్ట దైవాన్ని పిలిచి వారి ద్వారా పుత్రుల్ని కనవచ్చు. గాంధారి గర్భవతి సంవత్సర కాలం గడుస్తుంది. వెంటనే అయినా సరే గాంధారి ప్రసవించదు. హిమధర్మరాజు ఈ రాజ్యంలో రూమర్స్ తన జ్యేష్ఠపుత్రుడు దిగిన గాంధారి ఇతడే చిరాకు పడారు. ఇప్పుడు నీ కోపం అని చెప్పేసి గర్భంపై తానే స్థిరంగా ఉంది. కానీ 10 నిమిషాల్లోనే మాంసపు గెర్రను తన రాజ్యాన్ని గెలిచేలా చేయాలని ముందుగా యమధర్మరాజుని పిలిచి అతని ద్వారా ధర్మరాజుని అంటే యుధిష్ఠిరుణ్ణి కాలక్రమేణా అతన్ని ధర్మరాజు అని పిలవడం మొదలు పెట్టారు. యుధిష్ఠిరుణ్ణి ప్రసాదంగా పొందుతారు. గాంధారి గర్భవతి సంవత్సర కాలం గడుస్తుంది. అయినా సరే గాంధారి ప్రసవించదు. అది చూసి రాజ్యంలో రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. అది విన్న గాంధారి ఎంతో చిరాకు పడుతుంది. చిరాకుతో కోపంతో తన గర్భంపై తానే బాదుతుంది. దానితో 10 నిమిషాల్లోనే ఆమె ఒక మాంసం ముద్దలు జన్మనిస్తుంది. దాన్ని చూసి సత్యవతి దిగులు చెందుతుంది. అందుకు గాను పరిష్కారాన్ని కోరికై తన పుత్రుడైన వ్యాసుని పిలుస్తుంది. వ్యాసుడు ఒక హోమం జరిపించి 100 కుండలు తెప్పిస్తాడు. ఆ 100 కుండల్లో ఈ మాంసబుద్ధని 100 భాగాలుగా చేసి ఒక్కో కుండలో ఒక భాగం నుంచి ఒక రకమైన ద్రవం పోస్తాడు. అలా ఆ కుండను మూసి 7 కాలం తర్వాత కుండల్ని తెరవమని చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు. ఇటుపక్క పాండుపుత్రుడు క్రమక్రమంగా రోజుకి పెరుగుతుంటారు. ఇంతలో పాండురాజుకు ఒక ఆలోచన కలుగుతుంది. ఇంతటి పరాక్రమైన అతని పుత్రునికి రక్షణ అవసరం. అందుకు గాను బలవంతుడైన సోదరుడు ఉంటే బాగుంటుంది అనిపించి కుంతితో వాయుదేవుని ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. అలా కుంతి వాయుదేవుని ప్రసన్నం చేసుకోగా వాయుదేవుడు ప్రత్యక్షమై తనకు బిడ్డను అప్పగిస్తాడు. అతడే రుకోదరుడు భీముడు. ఇంతలో ఒక వింత సంఘటన జరుగుతుంది. భీముడు చిన్నప్పటి నుంచి చాలా బలమైనడు. అతను చాలా బరువు ఉండేవాడు. భీముడు తన పుట్టిన క్షణంలోనే ఎంతో బరువుతో కుంతి తనని మోయలేక తన చేతిలో నుంచి జారిపోతాడు. భీముడు జారిపోయి ఒక బండ పైన పడతాడు. ఆ ఆశ్చర్యంగా ఆ పడ్డ బండ 1000 ముక్కలు అవుతుంది. ఇది భీముడు బలం. ఇదంతా జరిగిన కొద్ది సమయాలకి వేదవ్యాసుడు చేసిన కుండల్లో ఒక కుండ కదలడం ప్రారంభం అవుతుంది. అది చూసి ప్రజలంతా కుండ వైపు వస్తాడు. అదే సమయానికి ఆకాశం అల్లకల్లోలంగా ఉంటుంది. తన నిశ్చలాన్ని కోల్పోయి అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పుడు పుట్టబోయే బాలుడు ఒక దుష్టుడవుతాడని, రాక్షస స్వభావాలు కలుగుతాయని చెప్తారు పెద్దలు. ధృతరాష్ట్రుడు అవేవి వినకుండా నా పుత్రుడు ఎలాగైనా సరే నాతో పాటే ఉండాలనే స్వార్థంతో ఆ పుత్రుడిని కననిస్తాడు. అలా ఆ కుండని చీర్చుకుంటూ గాడిదలా రంకేస్తూ ఒక బాలుడు బయటికి వస్తాడు. పుట్టిన బాలుడికి దుర్యోధనుడనే నామకరణం చేస్తాడు. కొద్ది కాలానికి పాండు ఇంకో పుత్రుని కనాలనే ఆలోచన కలుగుతుంది. అందుకు గాను కుంతిని దేవతలకు రాజైన ఎంతో పరాక్రమం కలిగిన వాడైన ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోమంటాడు. కుంతి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోగా ఇంద్రుడు ప్రత్యక్షమై అతనికి బాలుడి ఆ బాలుని చేతికిస్తాడు. ఆ బాలుని నామంతో పిలుస్తారని, అతడు ప్రపంచంలో కల్లా గొప్ప ధనుర్ధార అవుతాడని చెప్పేసి అక్కడి నుంచి ప్రత్యక్షం అవుతాడు. కుంతిని చూసి మాధవి కూడా పిల్లల్ని కలగాలని కోరిక కలుగుతుంది. ఎంతైనా తన సౌతి పిల్లల్ని కంటే ఆమె కూడా కలగాలనే ఉంటుంది కదా. అలా బాధతో పాండురాజు దగ్గరికి వెళ్ళి నాకు కూడా కుంతి అక్కలానే పిల్లల్ని కలగాలని అనిపిస్తుంది. దానికి పాండు కుంతిని అడిగి కుంతి ద్వారా మాధవికి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అలా కొద్ది కాలానికి మాధవి అశ్విని కుమారుని ప్రసన్నం చేసుకొని వారి ద్వారా 2 కవలల్ని కంటుంది. వారే సహదేవుడు మరియు నకులుడు. పాండుపుత్రులు క్రమంగా పెరుగుతారు. అలా కొద్ది కాలానికి ఒకరోజు పాండురాజు పూలు తీసుకురావడానికి వనానికి వెళ్తాడు. తనతో పాటు మాధవి కూడా వెళ్తుంది. అయితే మాధవి ఆ రోజు చాలా పల్చని దుస్తులు ధరిస్తుంది. మాధవిని పల్చని దుస్తుల్లో చూసి పాండురాజుకి ఫీలింగ్స్ కలుగుతాయి. అందుకు ఆమెతో సంభోగించడానికి ట్రై చేస్తాడు. ఇలా సంభోగించే ప్రయత్నంలో
పాండురాజుని ఎంత ఆపాలని చూసినా ఆపలేకపోతుంది మాధురి. అలా పాండురాజు అక్కడే మరణిస్తాడు. పాండురాజు మరణం హస్తినాపురం అంతా వ్యాపిస్తుంది. ఆ వార్త విన హస్తినాపురం శోకంలో మునిగిపోతుంది. కొద్ది కాలానికి హస్తినాపురానికి మహామంత్రి అయిన విదురుడు. నోట్ చేసుకుని, విదురుడు క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మరియు నాకు మహాభారతంలో పర్సనల్ గా నచ్చిన క్యారెక్టర్స్ లో విదురుడు క్యారెక్టర్ ఒకటి. అలా విదురుడు కుంతి దగ్గరకు వచ్చి కుంతిని హస్తినాపురానికి తీసుకెళ్తాడు. కుంతి పాండవులతో సహా హస్తినాపురానికి వెళ్తుంది. హస్తినాపురం చేరుకున్న తర్వాత భీముడు ఎంతో ఆకటాయిగా ఉండేవాడు. ఊరికే కౌరవుల్ని ఇబ్బంది పెడుతుండేవాడు. అయినా సరే భీమునికి కౌరవులపై ఎలాంటి కక్ష లేదు. భీముడి ఉద్దేశం కూడా చెడ్డది కాదు. అలా భీముడు అలా ప్రవర్తించడంతో కౌరవులకి భీమునితో పాటు పాండవులందరిపై కక్ష పెరుగుతుంది. నేను ఇంతవరకు ఈ వీడియో చూసినట్టే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నా ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఆ హోప్ గా ఉంటుంది. అది నాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా చేసే ధైర్యాన్ని నాకు ఇస్తుంది. ఇంకా వీడియోలోకి భీముడు మరియు అతని సోదరులతో మైదానంలో ఆడుకుంటుండగా కౌరవులు కూడా అక్కడికి వస్తారు. కౌరవులు కూడా పాండవులతో కలిసి ఆడుకుంటాడు. అదే సమయంలో దుర్యోధనుడు పాండవులు కౌరవులు అందరికీ కలిపి తన సోదరులందరూ కలిపి ఒక చిన్న పార్టీ లాగా ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి కౌరవులతో పాటు పాండవులు కూడా అటెండ్ అవుతారు. అక్కడ పగ తీర్చుకోవాలని చెప్పేసి పాండవులు కౌరవులు అందరూ ఆ కుటీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కేవలం భీముని కొరకే విషం కలిపిన పాయసం. ఆ విషం ఎంతో పవర్ఫుల్. ఈ విషయంలో దుర్యోధనునికి అతను మామైన శకుని సహాయంగా ఉంటాడు. శకుని గాంధారి అన్న. ఎప్పటి నుంచో శకునికి హస్తినాపురం రాజ్యాన్ని ఎలా అయినా కూల్చేయాలని చెప్పేసి హస్తినాపురం రాజ్యంపై పగ ఉంటుంది. ఎందుకు అలా ఉందనే దానికి సపరేట్ గా వీడియో చేస్తారు. ఇప్పుడు ఈ స్టోరీలోకి రండి. అయితే ఆ విషం తిన్న భీముడు మూర్చపోతాడు. ఇదే అదనుగా చూసుకొని దుర్యోధనుడు అక్కడే పక్కనున్న చెరువులో భీముని పడవేస్తాడు. అలా చాలా లోతుకెళ్ళిపోతాడు ఆ చెరువులోకి భీముడు. చెరువులో మునిగిపోయిన భీమునికి ఏమైంది, భీముడు బయటికి ఎలా వచ్చాడు, అక్కడ జరిగిన సంఘటనలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అంతవరకు నా ఛానల్ కి ట్యూన్ అయ్యండి. థ్యాంక్ యూ. బై.